ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసిన ప్రియులారా, బాగున్నారా? ఉదయకాల సమయంలో మీలో చాలామంది కలవరాలు గుండా కలత గుండా ప్రయాణిస్తూ ఉన్నారు. ఏమైపోతుందో ఏమో, నా ఇంటికి నా గుడారం ఏమైపోతుందో ఏమో, నా పిల్లలు ఏమైపోతారో ఏమో, ఏ వ్యాధి వచ్చి మా మీద పడుతుందో ఏమో, ఏ కష్టం వచ్చి మా మీద పడుతుందేమో, ఏ తెగులు వచ్చి మా కుటుంబాన్ని ఆవరిస్తుందేమో అని కలవరంతో ఉన్నావా? దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కీర్తన 91:10 మనందరికీ తెలిసినటువంటి మాట. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. దేవుడు అంటున్నాడు, ఏ తెగులు నీ గుడారములో ప్రవేశించదు కాదు, అసలు సమీపించదు, అంటే దగ్గరికే రాదంటున్నాడు. నమ్ము. ఎందుకు రాదు? నీ చుట్టూ ఆయన కంచెగా ఉన్నాడు, నీ చుట్టూ ఆయన కాపలాగా ఉన్నాడు, ఆయన దేవదూతలు నీ చుట్టూ కంచెగా ఉన్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఏది నీ జీవితంలో తెగులు ఆవరిస్తుందేమో అని కానీ, ఇంకొక విధానంలో శత్రువు వచ్చి కుటుంబాన్ని ఆవరిస్తాడేమో అని కానీ భయపడాల్సిన అక్కర్లేదు. కారణం, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, అసలు దగ్గరికే రాదు, నేను కాపాడుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇంకెందుకు నీ జీవితంలో సందేహం? నమ్ము విశ్వాసంతో. ఏ తెగులు గుడారమును సమీపింపకుండా కాపాడే దేవుడు అయిన నీవునందుకు స్తోత్రం అని విశ్వాసంతో చెప్పు. ఏ తెగులు ప్రపంచమంతా వచ్చిన నీ కుటుంబాన్ని సమీపించు, ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి నమ్ము, విశ్వసించు, దేవుడి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఏ తెగులు నీ గుడారము సమీపించదన్న మాట ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసావు. ఎంతమంది అయితే ఏమైపోతుందో ఏమో, ఏది మా కుటుంబాన్ని ఆవరిస్తుందేమో అని ఎంతమంది అయితే దిగులు, ఆందోళన, కలవరంతో ఉన్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకొని ఏ తెగులు గుడారము సమీపించకుండా చుట్టూ కంచె వేసి నడిపిస్తున్నందుకు మరొకసారి వందనాలు. అట్లు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.